అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఇడ్లీ చేస్తున్నా. ఇలా ఇడ్లీ మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఇడ్లీ ప్రాసెస్‌లోకి వెళ్దాం. అసలు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఒక చిన్న గ్లాస్ మినపప్పు, అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఒక 2, 3 సార్లు కడుక్కొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు పిండి రుబ్బుకునే 1 అవర్ ముందు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోండి. ఒక 2 సార్లు కడుక్కొని ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం అన్నం వేసుకోండి. అన్నం వేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్ వస్తాయి. మంచిగా పిండి పులుస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా మినపప్పునంతా మిక్సీ పట్టుకొని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని మినపప్పులో కలిపేసుకోండి. మరీ వాటర్ వాటర్ కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. మార్నింగ్ కల్లా చాలా బాగా పులుస్తుంది పిండి. ఇప్పుడు కావాల్సినంత తీసుకొని టేస్ట్‌కి సరిపోయేంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ రాసేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ఇడ్లీలు స్టీమ్ చేసుకునే 2 మినిట్స్ ముందే మనం ఇడ్లీ గిన్నెలోకి మీకు కావాల్సిన వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. అప్పుడు ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టుకుంటే ఇడ్లీ చాలా తొందరగా కుక్ అవుతుంది. అండ్ సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి.